హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అమేజింగ్ వరల్డ్ ఛానల్. ఇప్పుడు బ్లౌజ్ కటింగ్ని మనం ఎలా కటింగ్ చేసుకోవాలి సింపుల్గా ఈజీ టిప్స్ మనది మీకు చూపిస్తున్నాను. ఇప్పుడు మా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూసినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు మీకు ఓల్డ్ బ్లౌజ్తోనే ఎలా కట్ చేసుకోవాలనేది చూపిస్తాను. ఇప్పుడు ముందుగా బ్లౌజ్కి వచ్చి నేను 2 కట్స్ తీసుకున్నాను. హ్యాండ్స్ మనకి సపరేట్గా తీసుకోవచ్చు. లీవ్స్ అనేవి చెక్స్ టైప్ వచ్చి మనకి బాడీ మెజర్మెంట్స్ తీసుకోవాలి. నేను డబుల్ ఫోల్డింగ్ చేస్తున్నాను. అంచు భాగాలు రెండు కూడా మనకి ఎదురుగా ఉండే విధంగా చూసుకోండి. ఇప్పుడు ఈ విధంగా డబుల్ ఫోల్డింగ్ తీసుకొని మనకి ఎదురుగా ఉండే విధంగా చూసుకోండి, అంటే మనకి ఆపోజిట్లో ఉండే విధంగా. మీరు స్కిప్ చేయకుండా చూసినట్లయితే మీకు చాలా ఈజీగా అర్థమవుతుంది. ఎటువంటి సైజ్ అయినా సరే మనం ఓల్డ్ బ్లౌజ్ ఉంటే సరిపోతుంది మెజర్మెంట్కి. ఈ విధంగా సర్దుకున్న తర్వాత మనం సైడ్ జాయింట్స్ దగ్గర మనకి ఎక్స్ట్రా క్లాత్స్ అవి ఉన్నట్లయితే స్ట్రైట్గా ఉండే విధంగా చూసుకొని కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక స్ట్రైట్గా ఉండే విధంగా కట్ చేసుకుంటున్నాను. ఇప్పుడు ఎక్స్ట్రా అనేది కట్ చేసుకున్న తర్వాత మనం మార్కింగ్ చేసుకోవాలి. మాది బ్లౌజ్ కటింగ్ తెలుగు సెకండ్ ఛానల్ ఉందండి, అది కూడా ఒకసారి చూసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు బ్లౌజ్కి ఎప్పుడు కూడా బ్యాక్ పార్ట్కి కింద నడుము భాగానికి బెల్ట్ వేసుకోవడం మనకి నడుము పైకెత్తకుండా స్టిఫ్గా ఉంటుంది. కాబట్టి ఇటువంటి చిన్న చిన్న టిప్స్ పాటిస్తే మన బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా స్టిచ్ చేసుకోవచ్చు. ఇప్పుడు బెల్ట్ కోసం మనం లాస్ట్లో కట్ చేసుకోవచ్చు. ముందు మనం ఖర్చు కోసం కింద ఒక 1/2 ఇంచ్ అనేది మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు బ్లౌజ్ బ్యాక్ పార్ట్ తీసుకోవాలి. నడుము భాగాన్ని బ్యాక్ పార్ట్తోనే మనం ఫ్రంట్ పార్ట్ కూడా తీసుకోవాలి మెజర్మెంట్ని. ఇప్పుడు కరెక్ట్గా మిడిల్కి ఫోల్డింగ్ చేసుకొని మనకు ఖర్చు ఎంత అవుతుందో ఖర్చుతోనే మార్కింగ్ చేసుకోండి. ఇప్పుడు బ్యాక్ పార్ట్ డాట్స్ కోసం మనం ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి. ఇక్కడ మనకి సైడ్ ఎడ్జెస్ అనేవి ఖర్చు అనేది తక్కువ ఉంది కాబట్టి నేను ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా పెంచుతున్నాను కాబట్టి ఒక 2 ఇంచెస్ మార్కింగ్ చేస్తున్నాను. అలాగే ఇప్పుడు చంక భాగం పొడవు తీసుకోండి. పొడవుకు ఒక మార్కింగ్, స్టిచ్చింగ్ పాయింట్కి ఒక మార్కింగ్ చేస్తున్నాను. ఇప్పుడు బ్లౌజ్ పొడవు తీసుకోవాలి. నడుము లూజ్ తీసుకున్నాం, ఇప్పుడు పొడవు తీసుకోవాలి. షోల్డర్ మిడిల్ నుంచి కింద మిడిల్ కరెక్ట్గా చూసుకోండి. ఇప్పుడు కరెక్ట్గా పొడవుకు ఒక మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు చుట్టూరు కూడా ఒక బాక్స్లో అయితే ఫస్ట్ మార్కింగ్ చేసుకోండి. ఇప్పుడు ఇక్కడి నుంచి స్ట్రైట్ తీసుకోవాలి. ఇప్పుడు మెడ భాగానికి తీసుకోవాలి, అలాగే డీప్ దగ్గర తీసుకోవాలి. మెడ భాగానికి లూజ్ అనేది మెయిన్ మనకి ఫోల్డింగ్స్ లేకుండా ఈ విధంగా చూసుకోండి. ఇప్పుడు డీప్ మార్కింగ్ చేసుకోవాలి. ఈ డీప్ ఎలా మార్కింగ్ చేసుకోవాలనేది మీకు చూపిస్తున్నాను. కింద నడుము భాగాన్ని ఈ విధంగా ఈక్వల్గా తీసుకొని మిడిల్కి ఫోల్డింగ్ చేసుకొని పొడవు అనేది ఈ విధంగా వచ్చేస్తుంది మనకి. ఇప్పుడు డీప్ దగ్గర మార్కింగ్ చేసుకోవాలి. పొడవుకు ఒక మార్కింగ్, ఖర్చు కోసం ఒక 1/4 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోండి. అలాగే డీప్ దగ్గర నుంచి మెడ భాగం లూజ్ తీసుకోవాలి. కరెక్ట్గా లూజ్ అనేది ఈ విధంగా మార్కింగ్ చేసుకోండి. లూజ్కి ఒక మార్కింగ్, ఖర్చు కోసం ఒక 1/4 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి. అలాగే షోల్డర్ లూజ్ తీసుకోవాలి. ఖర్చు కోసం ఒక 1/4 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోండి. ఇప్పుడు షోల్డర్ దగ్గర నుంచి కింద డీప్ దగ్గరికి స్ట్రైట్ మార్కింగ్ చేసుకోవాలి. మనకి అసలు రాదు టైలరింగ్ అనుకునే వాళ్ళకి చాలా ఈజీగా ఉంటుంది మార్కింగ్ అనేది ఈ విధంగా చేసుకోవడం వల్ల. మీకు ఇలాంటి సింపుల్ టిప్స్ చూపిస్తున్నాను, మీకు తప్పకుండా స్కిప్ చేయకుండా చూడండి. నేను చెప్పే ప్రతి టిప్స్ మీరు ఫాలో అయితే చాలా ఈజీగా కట్ చేసుకోవచ్చు. ఎటువంటి డౌట్స్ కూడా ఉండవు. మన బ్లౌజెస్ చూసిన వాళ్ళకి అంత ఈజీగా ఉంటుంది టిప్స్ అనేది పాటిస్తే. ఇప్పుడు షోల్డర్ దగ్గర నుంచి చంక భాగానికి స్ట్రైట్ తీసుకోండి.
అలాగే ఇప్పుడు లూజ్ తీసుకోవాలి. ఇప్పుడు మనకు ఒక 2 ఇంచెస్ ఉంటే సరిపోతుంది లూజ్ అనేది ఖర్చు కోసం. ఇప్పుడు ఈ కార్నర్లో చంక భాగంకి ఒక 1.5 ఇంచ్ అనేది మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు పైనుంచి స్ట్రైట్ తీసుకొని కార్నర్కి వచ్చేసరికి మనం రౌండ్ చేసుకోవాలి. అలాగే డీప్ దగ్గరికి వచ్చేసరికి రౌండ్ నెక్ మార్కింగ్ చేసుకోవచ్చు, లేదా స్క్వేర్ ఇంట్రెస్ట్ ఉంటే స్క్వేర్ మార్కింగ్ చేసుకోండి. నేనైతే కొత్తగా నేర్చుకునే వాళ్ళ కోసం ఈజీగా ఉంటుంది రౌండ్ నెక్ మార్కింగ్ చేస్తున్నాను ఈ విధంగా. ఇప్పుడు ఫోల్డింగ్స్ లేకుండా చుట్టూరు కూడా మనం క్లాత్ని సర్దుకొని కట్ చేసుకోండి. ఇప్పుడు చుట్టూరు కూడా మార్కింగ్ చుట్టూరు కూడా కట్ చేసుకోవాలి. మన క్లాత్ని ఎటు జరపకుండా చుట్టూరు కూడా ఈ విధంగా కట్ చేసుకున్నట్లయితే మనకి ఫోల్డింగ్స్ లేకుండా కరెక్ట్గా వస్తుంది మెజర్మెంట్ అనేది. మనం ప్రతిదీ కూడా కటింగ్లోనే మనం మెజర్మెంట్ కరెక్ట్గా తీసుకున్నట్లయితే స్టిచ్ చేసేటప్పుడు మనకి ఓల్ బ్లౌజ్తో కూడా పని ఉండదు, అంత ఈజీగా ఉంటుంది. ఇప్పుడు బ్యాక్ పార్ట్ కింద మనం బెల్ట్ జాయింట్ చేసే దగ్గర కొంచెం కట్ చేసుకోవాలి. ఇప్పుడు డాట్స్ చూపిస్తున్నాను. ఇప్పుడు షోల్డర్ మిడిల్ నుంచి కింద మిడిల్కి ఫోల్డింగ్ చేసుకోవాలి కరెక్ట్గా. ఇప్పుడు డాట్స్ పొడవు ఎంత అయితే మనం ఓల్డ్ బ్లౌజ్తో చెక్ చేసుకొని వేసుకోవచ్చు. ఇప్పుడు కరెక్ట్గా పొడవు ఎంత అవుతుందో పొడవుకు ఒక మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇదే బ్యాక్ పార్ట్తో మనం ఫ్రంట్ పార్ట్ మెజర్మెంట్ తీసుకోవాలి. ఒక 1 ఇంచ్ లేదా ఒక 1.5 వరకు మనం పైకి ఫోల్డింగ్ చేసుకోవాలి. ఇప్పుడు మనకి ఫ్రంట్ పార్ట్ ఎంత అయితే ఉందో చెక్ చేసుకోవాలి. ఫస్ట్ షోల్డర్ మిడిల్ నుంచి కింద మిడిల్ డాట్కి ఎంత అయితే పొడవు ఉందో సాగకుండా చూసుకోవాలి. కరెక్ట్గా మన పొడవుకి మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ మనం క్రాస్గా తీసుకోండి. మనం ఎక్కడ తీసుకున్నా సరే క్రాస్ అనేది ఈ విధంగానే తీసుకోవాలి. మన బ్యాక్ పార్ట్కి చంక భాగం దగ్గర ఈ విధంగా వేసుకున్నట్లయితే మనకి కరెక్ట్గా సరిపోతుంది. మనకి కొంచెం కిందకి ఓపెన్ సైడ్ తక్కువైనా పర్వాలేదు, ఎందుకంటే మనం లోతు తీస్తాం కాబట్టి సరిపోతుంది. అలాగే ఫ్రంట్ నెక్ వచ్చి మనకి పైకే వస్తుంది మెడభాగం అనేది, కాబట్టి చూసుకొని వేసుకోండి. ఇప్పుడు చుట్టూరు కూడా మార్కింగ్ చేసుకోవాలి. మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా సరే తప్పకుండా తెలియచేయండి, మీరు ఎలా కటింగ్ చేస్తున్నారు అనేది. ఎందుకంటే నాకు కూడా హ్యాపీగా ఉంటుంది మీరు ఎలా కటింగ్ చేస్తున్నారని తెలిసినట్లయితే. ఎందుకంటే మన ఛానల్ చూసిన వాళ్ళు చాలామంది అయితే షాప్స్ కూడా పెట్టుకుంటున్నారు. మీరు కూడా తెలియచేయండి ఎలా స్టిచ్ చేస్తున్నారు అనేది కూడా. ఇప్పుడు స్టిచ్చింగ్ పాయింట్కి ఒక మార్కింగ్, అలాగే చంక భాగం లోతు తీసే దగ్గర ఒక మార్కింగ్ చేసుకోవాలి. అలాగే ఓపెన్ సైడ్ కూడా పైకే మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు బ్యాక్ పార్ట్ అనేది పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు స్టిచ్చింగ్ పాయింట్ దగ్గర ఒక మార్కింగ్ చేస్తున్నాను. అలాగే ఇప్పుడు ఉక్సులు పట్టీని ఉపయోగించుకొని ఫ్రంట్ పార్ట్కి నెక్ పార్ట్ని తీసుకోవాలి. ఇప్పుడు నేను చెప్పే టిప్స్ అనేది ప్రతిదీ ఫాలో అయ్యండి, చాలా ఈజీగా కట్ చేసుకోవచ్చు ఫ్రంట్ పార్ట్. ఎందుకంటే కొత్తగా నేర్చుకున్న వాళ్ళకి ఫ్రంట్ పార్ట్లో మనకి ఎక్కువ
మెడ భాగం దగ్గర సరిగా రావడం లేదని చాలామంది కామెంట్ చేస్తున్నారు. అదొకసారి చూసుకుంటే సరిపోతుంది. తాళ్ళపట్టితో తీసుకోకండి, మనకి మెడ పెద్దది అయిపోతుంది. ఇప్పుడు స్టిచ్చింగ్ పాయింట్ దగ్గర నుంచి మెడ భాగాన్ని ఈ విధంగా వేసుకోవాలి. ఫస్ట్ ఇప్పుడు ఖర్చు కోసం ఒక పావించ్ ఎక్స్ట్రా పైకి తీసుకోవాలి. 2 ఫోల్డింగ్స్ కరెక్ట్గా ఉన్నాయి లేదా చూసుకోండి. ఇప్పుడు కొంచెం పైకి ఒక 1/2 ఇంచు లేదా పావించ్ ఎక్స్ట్రా పైనుంచి ఈ విధంగా మార్కింగ్ చేసుకున్నట్లయితే మనకి కరెక్ట్గా సరిపోతుంది ఖర్చు కోసం. ఇప్పుడు ఒకసారి చెక్ చేసుకోండి, మనకి కరెక్ట్గా సరిపోతుంది. ఈ విధంగా ఎక్స్ట్రా వచ్చినట్లయితే మనకి స్టిచ్చింగ్ పాయింట్కి వచ్చేసరికి కొంచెం కిందకి వస్తుంది. మనం ఇది కట్ చేసుకోవడానికి అలాగే స్టిచ్చింగ్ పాయింట్కి ఒక మార్కింగ్ చేసుకుందాం. ఇప్పుడు స్టిచ్చింగ్ పాయింట్ నుంచి మిడిల్ డాట్కి కింద ఖర్చు కోసం మనం ఒక 1 ఇంచ్ అయితే ఎక్స్ట్రా తీసుకోవాలి. ఇప్పుడు షోల్డర్ మిడిల్ నుంచి కింద డాట్కి ఎంతైతే పొడవుందో చూసుకోండి ముందు. ఇప్పుడు షోల్డర్ దగ్గర నుంచి కింద డాట్కి లోతు తీయడానికి ఒక మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడి నుంచి లోతు అనేది ఈ విధంగా పైకి తీసుకోండి. అలాగే లావు ఉండేవాళ్ళు చెస్ట్ పాయింట్ ఎక్కువ ఉండేవాళ్ళు కొంచెం కింద నుంచి లోతు తీసుకోవాలి. అలాగే నడుము భాగానికి వచ్చేసరికి కొంచెం లోతు భాగాన్ని పైకి మార్కింగ్ చేసుకున్నట్లయితే మనకి షేప్ అనేది చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. ఇప్పుడు చుట్టూరు కూడా కట్ చేసుకోవాలి. ఇప్పుడు చుట్టూరు కూడా ఈ విధంగానే కట్ చేసుకోవాలి. మనకి క్లాత్ ఎటు జరిగిపోకుండా చూసుకొని కట్ చేసుకోవాలి. మీరు ఆన్లైన్ షాపింగ్ చేయాలనుకున్నట్లయితే కుర్తీస్ కానీ శారీస్ కానీ 1 గ్రామ్ గోల్డ్ కానీ ఇవన్నీ కూడా మనకి ఓన్గా ఇంటి దగ్గర ఉండి బిజినెస్ చేసుకోవాలన్నా సరే లేదా ఆన్లైన్ షాపింగ్ చేసుకోవాలన్నా సరే మనకి క్లాత్ వైజ్ అయితే చాలా బాగుంది. మీరు కూడా ట్రై చేయండి ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్కి మాత్రం లోతు అనేది తీసుకోవడం వల్ల మనకి ఆర్మ్ హోల్ ఫోల్డింగ్స్ లేకుండా చాలా సింపుల్గా మనకి నీట్గా కుదురుతుంది హ్యాండ్స్ దగ్గర చంక భాగం దగ్గర. ఎందుకంటే చాలామందికి ఎక్కువగా ఫోల్డింగ్స్ వస్తున్నాయని అడుగుతున్నారు కదండి. మనకు ఫోల్డింగ్స్ రాకుండా ఉండాలంటే మనం చంక భాగం దగ్గర మన లోతు అనేది కంపల్సరీ తీసుకోవాలి. మీకు ఎక్కువ ఫోల్డింగ్స్ వస్తున్నాయి అనుకున్నట్లయితే మీరు లోతు అనేది కొంచెం ఎక్కువ తీసుకోండి. ఇప్పుడు స్టిచ్చింగ్ పాయింట్ నుంచి సన్నగా తీసుకోవాలి. ఈ విధంగా మనం లోతు తీసుకున్నట్లయితే మనకు ఫోల్డింగ్స్ రాకుండా పర్ఫెక్ట్ ఆర్మ్ హోల్ అనేది చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. ఇప్పుడు నేను డాట్స్ వచ్చి నేను నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. అలాగే ఇప్పుడు షేప్ బెల్ట్ తీసుకోవాలి. మనకి షేప్ బెల్ట్ వచ్చి మనకి 2 లేయర్స్ మీద కట్ చేస్తున్నాను. మీకు ఒకవేళ క్లాత్ ఎక్కువైనట్లయితే ఇంకొక 2 తీసుకోవచ్చు. ముందు 2 కట్ చేసుకోండి. క్లాత్ మిగిలిన దాన్ని బట్టి తీసుకోవచ్చు ఎక్స్ట్రా అనేది. ఇప్పుడు ఓపెన్ సైడ్ వచ్చి మనకి ఖర్చు కోసం 1 ఇంచ్ ఎక్స్ట్రా వదులుకోవాలి కింద ఓపెన్ సైడ్ కూడా. ఇప్పుడు పొడవుకు ఒక మార్కింగ్ ఖర్చు కోసం 1/2 ఇంచ్ తీసుకోండి. అలాగే నడుము లూజ్ తీసుకోవాలి. లూజ్కి ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా పెంచుతున్నాను. అలాగే పొడవుకు ఒక మార్కింగ్ తీసుకోండి. మనకి క్లాత్ తక్కువైనట్లయితే క్లాత్ని కొంచెం యాడ్ చేసుకోవాలి. చిన్నది క్లాత్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు పైనుంచి లోతు తీసుకుంటూ నడుము భాగాన్ని కలుపుకోవాలి. నేను కొంచెం క్లాత్ని యాడ్ చేస్తాను. ఇక్కడ నుంచి స్ట్రైట్ తీసేస్తున్నాను.
ఇప్పుడు ఎక్స్ట్రా క్లాత్ అనేది కట్ చేసి మనం స్ట్రైట్గా జాయింట్ చేసుకుంటే సరిపోతుంది. మనకి ఖర్చు కనిపించకుండా ఇన్విజిబుల్ వేసుకోవచ్చు షేప్ పట్టిని, మనకి చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. ఇప్పుడు ఓపెన్ ముక్కలు తీసుకోవాలి, 2 స్ట్రైట్ పీసెస్ని. ఒక 2 ఇంచెస్ వెడల్పు ఉంటే సరిపోతుంది. ఇప్పుడు ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసుకోవాలి. ఈ విధంగా ఓపెన్ ముక్కలు తీసుకోవాలి ఫ్రంట్ పార్ట్కి. అలాగే మనకి క్రాస్ కటింగ్కి ఎప్పుడు కూడా క్రాస్గా తీసుకోవాలి. మెడ భాగానికి, మెడపట్టి కోసం ఒక 1 ఇంచ్ వెడల్పు ఉంటే సరిపోతుంది. ఇప్పుడు మనం పెద్ద పీసెస్ అయితే ఒకటే తీసుకోవచ్చు, చిన్నవైతే మనం ఒక 3-4 తీసుకోండి. ఇప్పుడు హ్యాండ్స్ కట్ చేసుకోవాలి. ఇప్పుడు అలాగే బ్యాక్ పార్ట్కి మనం నడుము భాగానికి ఇలా బార్డర్ వచ్చినట్లయితే బార్డర్ వేసుకోవచ్చు, కింద హ్యాండ్స్కి కూడా వేసుకోవచ్చు. మనం డైలీ యూజ్ చేసే శారీస్కైనా సరే మనం పైపింగ్ వేసుకోవచ్చు. వీడియోస్ కూడా ఉన్నాయి, ఒకసారి కొత్తగా చూసినట్లయితే మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మెడపట్టి కోసం ఇంకా కట్ చేస్తున్నాను, క్లాత్ చిన్నగా ఉంది కాబట్టి చిన్నదే కట్ చేశాను. ఇప్పుడు నార్మల్ బెల్ట్ కావాలనుకున్నట్లయితే నార్మల్గా బెల్ట్ 2 ఇంచెస్ తీసుకోండి. బ్యాక్ పార్ట్కి మన నడుము పైకి ఎత్తకుండా ఉండాలంటే తప్పకుండా మనం బెల్ట్ అనేది వేసుకోవాలి, లేదా డైరెక్ట్గా కూడా తీసుకోవచ్చు. మన బెల్ట్ వేడి వల్ల మాత్రం నడుము పైకి ఎత్తకుండా స్టిఫ్గా ఉంటుంది. ఇలాంటి చిన్న చిన్న టిప్స్ పాటిస్తే మనకి బ్లౌజ్ అనేది చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. ఇప్పుడు 2 హ్యాండ్స్ కోసం 2 ఫోల్డింగ్స్ తీసుకొని మిడిల్ కట్ ఫోల్డింగ్ చేసుకోవాలి. ఫోల్డింగ్స్ అనేది తీసుకోండి. ముందు మనకి అంచు అనేది కట్ చేసేస్తున్నాను ఫస్ట్. నేను చెప్పే ప్రతి పాయింట్ మీకు అర్థమవుతుందని అనుకుంటున్నాను. ఎక్కడైనా డౌట్స్ ఉన్నట్లయితే తప్పకుండా తెలియచేయచ్చు. ఇప్పుడు ఫోల్డింగ్స్ అనేది కరెక్ట్గా చూసుకోండి. ఇప్పుడు మిడిల్కి ఫోల్డింగ్ చేసుకోవాలి. మనకి క్లాత్ తక్కువైనా సరే హ్యాండ్స్కి ప్రాబ్లం లేదు, ఎందుకంటే క్లాత్ని యాడ్ చేసుకోవచ్చు. ఎటువంటి డౌట్స్ లేకుండా స్కిప్ చేయకుండా చూడండి. ఇప్పుడు ప్లెయిన్ మనకి నార్మల్ బ్లౌజ్కి ఎప్పుడు కూడా మనం ఒక 1.5 ఇంచ్ అనేది మార్కింగ్ చేసుకోవాలి. ముందు ఒక 1/2 ఇంచ్ వరకు మిషన్ స్టిచ్ చేసుకోవడానికి మార్కింగ్ చేసుకోండి. ఒక 1 ఇంచ్ వరకు ఈ విధంగా మార్కింగ్ చేసుకొని ఇప్పుడు బ్లౌజ్ హ్యాండ్ పొడవును బట్టి మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు హ్యాండ్ లూజ్ అయితే నార్మల్గా అయితే సరిపోయింది, కాకపోతే ఖర్చు కోసం మనకి క్లాత్ సరిపోలేదు కాబట్టి నేను యాడ్ చేసుకోవాలి క్లాత్ని. ఇప్పుడు పొడవుకు ఒక మార్కింగ్ చేస్తున్నాను. ఇప్పుడు పొడవుకు ఒక మార్కింగ్, ఖర్చు కోసం ఒక 1/2 ఇంచ్ తీసుకోవాలి. అలాగే ఇప్పుడు హ్యాండ్ లూజ్ తీసుకోవాలి. లూజ్కి ఒక మార్కింగ్, అలాగే చంక భాగం పొడవుకు ఒక మార్కింగ్ చేసుకోవాలి. ఖర్చుతో నేను ఒక 1/2 ఇంచ్ పైకి మార్కింగ్ చేస్తున్నాను. ఇప్పుడు క్లాత్ని మనం కంపల్సరీ యాడ్ చేసుకోవాలి. ముందు స్ట్రైట్గా మార్కింగ్ చేస్తున్నాను. ఇప్పుడు మన క్లాత్ జాయింట్ చేసుకోవాలి కాబట్టి ఇప్పుడు షోల్డర్ దగ్గర 1.5 వరకు స్ట్రైట్ తీసుకోవాలి. అక్కడి నుంచి లోత్ అనేది తీసుకుంటూ మనం చంక భాగానికి కలుపుకోవాలి. ఈ విధంగా మనకి షేప్ అనేది పర్ఫెక్ట్గా రావాలంటే ఈ విధంగా మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు చుట్టూరు కూడా కట్ చేసుకోవాలి, లేదా ఎక్స్ట్రా క్లాత్ జాయిన్ చేసాకైనా కట్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనకి ఎక్కడైతే అవసరం అవుతుందో అక్కడి వరకు ఈ విధంగా వేసుకోండి. ఫస్ట్
ఇప్పుడు హ్యాండ్ లూజ్ ఫస్ట్ నుంచి లూజ్ అనేది కరెక్ట్గా చూసుకోండి. ఇప్పుడు ఇక్కడి నుంచి చంక భాగానికి చూసుకోవాలి కరెక్ట్గా. పొడవుకు ఒక మార్కింగ్, ఖర్చు కోసం 1/2 ఇంచ్ తీసుకొని ఎక్స్ట్రా అనేది ఇప్పుడు 2 ఇంచెస్ కాకుండా 1/2 ఇంచ్ అనేది పెంచుకోవాలి. 2 క్లాత్తో జాయిన్ చేసినప్పుడు మనకి మెయిన్ క్లాత్లో క్లాత్ తగ్గుతుంది కాబట్టి 1/2 ఇంచ్ అనేది ఎక్స్ట్రా పెంచుకోవాలి. ఈ విధంగా ఇప్పుడు చుట్టూరు కూడా కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఎక్స్ట్రా క్లాత్ని ఈ విధంగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు లోపల ఫోల్డింగ్ దగ్గర మనం మార్కింగ్ చేసుకొని కట్ చేసుకోవాలి. అంటే మనకి ఎంతైతే పొడవు ఉందో అంతవరకు తెలియడం కోసం కట్ చేసుకోవాలి. అలాగే ఇప్పుడు 2 హ్యాండ్స్కి కూడా జాయిన్ చేయాలి కాబట్టి మిడిల్ కట్ చేస్తున్నాను. అలాగే సైడ్ జాయింట్స్ దగ్గర కూడా కట్ చేసుకోవాలి. ఇప్పుడు షోల్డర్ మిడిల్లో కొంచెం కట్ చేసుకోవాలి. ఈ మిడిల్ పాయింట్ ఎప్పుడు కూడా మనకి షోల్డర్ మిడిల్కి రావాలి. అప్పుడే మన బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. ఇప్పుడు 2 హ్యాండ్స్కి కూడా మనం లోత్ అనేది తీసుకోవాలి. మనకి చంక భాగంలో ముడతలు రాకుండా ఉండాలంటే మెయిన్ ఇది కూడా మనకి పాయింట్ అనేది కరెక్ట్గా చూసుకోవాలి స్టిచ్ చేసేటప్పుడు. కానీ ఇప్పుడు రాంగ్ సైడ్ అయితే మనకి తెలియదు కాబట్టి ప్లెయిన్ ముందే మార్కింగ్ చేసుకోండి రాంగ్ సైడ్ని. ఇప్పుడు స్టిచ్చింగ్ పాయింట్ నుంచి మనం లోత్ అనేది తీసుకోవాలి. ఈ విధంగా లోత్ తీసుకోవడం మనకి షేప్ అనేది చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. అలాగే ఫోల్డింగ్స్ రాకుండా ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ ఆల్ వాచింగ్.